నిజం అంటేనే ఆ రోజు నేను క్యారెట్ గ్రీన్ చీర కట్టుకున్నా అదే చెప్పింది అమ్మ. నేను అప్పటి నుంచి అమ్మని నమ్మిన. అమ్మ దగ్గరికి వస్తే అమ్మ ఆ రోజు ఏమంటే నిజంగానే 3 నెలలు ఎంత ముంజుకున్నా నాకు 3 నెలలు జరగలేదు. ఆ తర్వాత మాకు మా పైన పడిన అప్పులన్నీ గట్టిల రోజులు పోయేవాడు. అలాంటిది అప్పటి నుంచి మా ఆయన ఇంట్లోకి వెళ్ళలేదు. ఆ మాట నేను ఇంటికి పోయి ఆ మాటలు చెప్తే మా ఆయన నమ్మి మా ఆయన కూడా అప్పటి నుంచి రావడం ఇక్కడికి మొదలు పెట్టిండు. నేను మా అమ్మ మేమిద్దరం వచ్చేవాళ్ళం. అమ్మ ఉండి మీకు దూరం కదా, ఇద్దరు రావాలి కట్టుకున్నాం, అన్ని చేసుకున్నాం, మంచిగా ఉన్నాం. తర్వాత వచ్చిండు పిలిచి కొడుకు కావాలని వచ్చింటే నీ భయం ఉంటుంది. 15 ఏళ్ళ తర్వాత నిలబడింది నిన్ను ముక్కున్నానికి. సంఘాల మా వదినకి అయినారు కొడుకు. ఫస్ట్ నా ముత్యాలమ్మ ఉన్నదని యా ముత్యాలమ్మ ఉన్నది అటు ఏం పోతారని తిట్టింది. ఫస్ట్ లో ముత్యాల మా అమ్మ తిట్టింది. యాక్సిడెంట్ గానీ ఏడన్నా వచ్చేటప్పుడు అని తిట్టింది. ఇక్కడికి వచ్చింది మా అమ్మ. నాకే ఇప్పుడు సంతానం ఇచ్చాం కదా, ఇప్పుడు 5 నెలలు నిలబడింది. త్వరగా పోతామంటున్నారు. మరి ఏం చేస్తామా, అన్ని తిరిగి గుళ్ళు తిరిగి అన్నాను. మరి అన్ని తిరిగి వచ్చినాను, గుళ్ళు అన్ని తిరిగి వచ్చినాను. దేవుడు లేడు, జంతువు లేడు, ఇంత చేసినా యాడ్ లేదని అన్ని గుళ్ళు తిరిగినా లేదు. మరి నాకు హాస్పిటల్కి తీసుకున్నాను. అన్ని ఒక 10 లక్షలు డబ్బులు కానీ పెట్టినా, ఒక 10 లక్షలు డబ్బులు కానీ పెట్టుకున్నా. పోగొట్టి సంతానం ఇస్తాం. నీకేం నమ్మకంటే వాళ్ళు 15 ఏళ్ళకి ఇచ్చింది కదా, మాకు ఇచ్చిందో ఆ నమ్ముతుంది వచ్చినావు. జరిగింది కదా 3 సార్లు వచ్చినాం సార్. 18 9 పుట్టపాలి, నాకు 18 ఎంత 9 పుట్టపాలి.